మనం గురువుని కొలిచేటప్పుడు కూడా ఎలా అంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే 3 తత్వాల్ని గురువులో చూస్తున్నాం మనం. జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్. అంటే గాడ్ అంటే నేను అనుకునే సత్యసాయి బాబా వారు ఇప్పుడు అలా అంటారు, జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్, జీఓడి. జనరేషన్ అంటే బ్రహ్మ, ఆర్గనైజేషన్ అంటే విష్ణు, డిస్ట్రక్షన్ అంటే శివుడు. ఇలా 3 పోర్ట్ఫోలియోలుగా డివైడ్ చేసి భగవంతుడు శక్తి, పరాశక్తి ఏదైతే ఉందో ఆవిడ ఈ 3 పోర్ట్ఫోలియోను తయారు చేసి వీళ్ళని ఒక్కొక్క పనిని చేయడానికి పంపించింది అని. సో గురువులో ఈ అన్ని పనులు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పనులు. నా కళ్ళతో నేను చూశాను ఎంతోమంది గురువులు, కంచి పీఠాధిపతులైతే నడిచే దేవుడు వాళ్ళైతే ఏమిటి, మన గణపతి సచ్చిదానంద గారు అయితే ఏమిటి, ఆదిశంకరులో చదివాం విన్నాం, ఎన్నో ఉన్నాయి. అంటే కనకధార ద్వారా ఆవిడ బీద బ్రాహ్మణురాలు ఏమి ఇవ్వలేకపోతున్నానని న్యూనత పడితే వాళ్ళ ఇంట్లో బంగారు ఇవి సృష్టించి చేసి అప్పటికప్పుడు ప్రే చేస్తే బంగారు విసిరికాయలు వచ్చాయి. బ్రహ్మ సృష్టి కాదా అది? గురువు బ్రహ్మలాగా చేయగలుగుతాడా లేదా? చేసి చూపించారు. ఎంతోమంది కష్టాలు సద్గురువులు వీళ్ళని చూసి చదివి, వీళ్ళ కర్మ మార్గం ఏంటని చదివి, వాళ్ళ తపోశక్తి ద్వారా, వాళ్ళకున్న శక్తి ద్వారా వీళ్ళ కష్టాలు తొలగించి వీళ్ళని వాళ్ళకి క్యాన్సర్ పోయేటట్టు, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉన్నవన్నీ పోయేటట్టు ఈ రోజుల్లో కూడా బోల్డు మంది గురువులు చేస్తున్నారు. అలాంటి సద్గురువులు అందరూ కాదు, గాడ్ మెన్. గురువు ప్రతి వాళ్ళని గురువు సద్గురువు అని మనం చేయలేం. వాళ్ళ దీన్ని పట్టి చూసుకోవాలి సద్గురువు ఎవరు అని కూడా. వివేకానందుల వారు ఎలా అయితే రామకృష్ణ పరమహంసని పలు పరీక్షలు పెట్టి తన కన్విన్స్ అయ్యే వరకు బోళ్ళని క్వశ్చన్స్ వేసి అప్పుడు కానీ యాక్సెప్ట్ చేయలేదో, గురువుని కూడా సద్గురువుని అలా వెతుక్కుంటూ వెళ్ళాలి. మనం ఎలా అయితే సద్గురువుని వెతుక్కుంటూ వెళ్తామో సద్గురువు కూడా నిజమైన శిష్యుడి కోసం అలాగే వెతుక్కుంటూ వెళ్తాడట అని చెప్తారు. సాక్షాత్తు ఇప్పుడు గురువు అనుగ్రహం ఉంటే మనకి పూర్ణ జ్ఞానం లభిస్తుంది, మనకి వేలు పట్టి నడిపించేవాడు గురువు. అటువంటి గురువు అనుగ్రహం అంత ఈజీగా దొరకదు, ఒక్కసారి దొరికిందా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అంటారు కదా. అసలు గురువు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటారు? ఇంట్లో కూడా అమ్మ తల్లిదండ్రి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఊరికే ఏం చెప్పినా వినిపించుకోకుండా, వాళ్ళ మేల్కోరి చెప్పి వినిపించుకోకుండా, వాళ్ళకి శ్రేయస్సు ప్రేయస్సు ఏదుందో అది చూసి తల్లి చెప్పినా వినిపించుకోలేదనుకోండి, తల్లి ఏమనుకుంటుంది, అయ్యో అని కొంచెం బాధపడుతుందా? మొదట బాధపడుతుంది, కానీ ప్రయత్నం చేస్తుంది, చెయ్యాలి. సామధాన భేద దండోపాయాలతో ఏదో ఒక దీంతో మందు కొప్పడైనా వేసి వాడికి తగ్గాలని చూస్తుంది. గురువు కూడా ఏంటంటే మనకి చెప్పినప్పుడు మనం అసలు ముందు సరెండర్ అయ్యి యాక్సెప్ట్ చేసి ఏమీ లేని ఖాళీ గ్లాస్ లాగా వెళ్ళి ఆయన చెప్పింది అందులో నింపుకునేటట్టు మనం ఉండాలి కదా. అప్పుడు కదా అనుగ్రహం. మనకు ఆల్రెడీ అంతా తెలుసు అనుకుని మన బాటిల్ అంతా ఫుల్గా ఉంది అనుకుంటే కొత్తగా అందులో పోసేదే ఉంది, ఏమీ లేదు కదా. ఆ గ్లాస్ ఎంటీగా ఉంటే గురువు ఇచ్చిన దాంతో దాన్ని నింపుకుని తెచ్చుకోవచ్చు మనం. కాబట్టి ఫస్ట్ అసలు అనుగ్రహం కావాలి అంటే సరెండరు, ఆయన మీద అబ్సల్యూట్ ఫెయిత్, ఆయన ఆవిడ నమ్మకం, మంచి గురి. అసలు గురువు అంటేనే మన డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు? గు అంటేనేమో అజ్ఞానము, చీకటి, అంధకారము. రు అంటే వెలుగు, ప్రకాశం. గురు అంటే మన జీవితంలో మనలో ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని తీసేసేవాడు గురువు అని. నువ్వు అజ్ఞానం, అంధకారం, తమస్సు నీకు లోపల ఉంటే నువ్వు దాన్ని తీసుకోవడానికి రెడీ అయితే కదా నీ గురువు ఏమన్నా తీసే. అందుకని మన దైనందిన జీవితంలో కూడా ఎవరైనా మనకి ఒక మెంటర్గా మనని ముందుండి నడిపిస్తే మనం వారిని గురువుగా భావిస్తాము, మా జీవితానికి వెలుగుని ప్రసాదించారు అని చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్. వాళ్ళ మీద కూడా మన కృతజ్ఞత భావం ఉంటుంది. అంటే టెక్నికల్గా చెప్పాలంటే వాళ్ళు కూడా గురువులే, కానీ మనం ఏంటంటే విచక్షణతో భగవంతుడికి దగ్గరగా మనం ఆలోచించేది ఎప్పుడూ కూడా పరమ గురువు, విశిష్ట గురువు. ఈ కేటగిరీలు కొంచెం వేరు. ఎందుకంటే దైనందిన దీంట్లో మనకు ఉండే వాళ్ళందరినీ మనం ఆచార్యులు, టీచర్స్ ఇట్లా కింద కేటగరైజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న విద్య ఎలాంటిది, మనకి భోజనం పెట్టే విద్య. ఇహమున తరించు హేమతారక విద్య, పరమున తరించు బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్య ఇచ్చేవాడు సద్గురు. నీకేం కావాలి ఇవన్నీ ఎన్ని రోజులు ఇచ్చినా అంతే కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ టర్మ్స్లో ఏం చెప్తారు, నీకు ఈరోజు ఆకలిస్తుందంటే నీకు ఒక ఫిష్ ఇస్తే రేపు మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ వచ్చి ఇంకో ఫిష్ ఇమ్మని అడుగుతావు, ఎల్లుండి మళ్ళీ వస్తావు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనులు అదే కదా. కూర్చోపెట్టి ఉచితాలు అని మంచి పొటెన్షియల్ ఉన్న యూత్ని అందరినీ ఖాళీగా కూర్చోపెట్టి పాడు చేస్తుంది. వాళ్ళు ఏంటి మొబైల్ చూసుకుంటూ కాలయాపన చేస్తున్నారు, ఒక్కడు కష్టపడ్డు. ఎగ్జాక్ట్గా అలా చేయకూడదు, ప్రొడక్టివ్గా వాళ్ళని తయారు చేయాలి. అందుకని సద్గురు అయిన వాడు అలా చేయడు కదా. ఇప్పుడు ఫిష్ రోజు ఇవ్వడం కాదు, నేను వీడికి ఐ విల్ టీచ్ హిమ్ హౌ టు ఫిష్. వాడు ఫిష్ పట్టుకుని వాడికి ఫుడ్ వాడు తెచ్చుకునేది నేర్పిస్తే జీవిత పర్యంతం నీ కృతజ్ఞతగా ఉంటాడు. ఎందుకో వాడి జీవితం నిలబడింది. ఆ గురువులు వీళ్ళు. ఏది, ఇహమున తరించు హేమతారక విద్య, పరమున తరించు బ్రహ్మ విద్య,
గురువు ఏం చేస్తాడు, ఆ బ్రహ్మ విద్య వీడు వచ్చే ఎన్ని రోజులు వస్తాడు, ఎన్నిసార్లు వస్తాడు, ఇప్పటికి 10,000 జన్మలు 20,000 జన్మలు అయ్యాయి. మనం చూడంగానే మన పాస్ట్ ఏంటో ప్రజెంట్ ఏంటో అన్నీ తెలిసిపోతున్నాయి గురువుకి. తెలిసినప్పుడు ఎన్నిసార్లు వస్తాడు వీడు, వచ్చిన పర్పస్ ఇంకా రియలైజ్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నాడు. దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. అందుకని చెప్పేసి వీడిని మోక్షం వైపు వీడిని తరింపజేసేందుకు, వీడి కర్మఫలం సరిగ్గా ఉంది, వీడి నేను చెప్పిన మార్గం ద్వారా సాధన చేసి ముందుకు వెళ్తాడు అని నమ్మకం వచ్చినప్పుడు వాడికి కొన్ని మార్గాలు చెప్తారు. ఏది నువ్వు ఇలా ఉండు, ఈ జపం చేసుకో, ఇట్లా ఉండు, ఇలా చెయ్యి, అరిషడ్ వర్గాలకి దూరంగా ఉండు, సత్సంగం చెయ్యి, బ్యాడ్ కంపెనీలో పడకు, తర్వాత స్వార్థాన్ని కొంచెం వదిలించుకో, సమాజ సేవ చెయ్యి, గ్రాటిట్యూడ్ చూపించు, మాతృదేవోభావ పితృదేవ, పెద్దవాళ్ళని గౌరవం, ఇవే చెప్తారు. అందులో వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. ఫలానా మంత్రం తీసుకో, నీకు ఇది చాలా వీక్గా ఉంది, నీకు ధైర్యం లేదు, ఆ ధైర్యం లేనప్పుడు నువ్వు ధైర్యం పెంచుకోవడానికి ఏం చేయాలో అవి చెయ్యి, నీ పొటెన్షియల్ 100% వాడుకో, నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ దేశానికి ఒక ఆదర్శవంతమైన యువకుడిలాగా మారు. ఏ గురువు చెప్పినా ఇవే చెప్తారు. అవునండి. ఇప్పుడు అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలు అందరికీ ఉంటాయి, కానీ వీటిని సమపాళ్లలో సరిగ్గా వాడుకోవడం ఎలా అనేది గురువు యొక్క సాధన ద్వారా, గురువు యొక్క ఉపాసన ద్వారా మనకి సరిగ్గా బోధపడుతుంది. వేదవ్యాసుడి తర్వాత భారతదేశానికి మనకి దక్కిన గురువుల గురించి చెప్పండి. అసలు మనం ఎవరిని మర్చిపోయినా చాలా అపరాధం చేసినట్టు అవుతుంది. కొన్ని వేల మంది గురువులు, మనం అసలు ఎంతమందిని తలుచుకోవాలంటే మీకు గుర్తొచ్చినవి మీరు చెప్తూ ఉందరు. కానీ నాకైతే అసలు పూర్వకాలం నుంచి మన గురించి ఆదిశంకరులు, అసలు ఫస్ట్ శ్రీకృష్ణుడు జగద్గురువు అంటాం. ఆ భగవద్గీత కృష్ణుడిని, అర్జునుడిని అడ్డం పెట్టుకుని మనందరికీ కూడా బోధించారు. అసలు ఆ గీతాసారం తెలిస్తే చాలు కదా, 700 శ్లోకాలు, ఇంకేం తెలుసుకోవాలి జీవితంలో. అలాగా జగద్గురువుగా వచ్చి ఆయన కింగ్ మేకర్, ఆయన ఎప్పుడు కింగ్ అవ్వలేదు, ఎవరిని కింగ్గా చేసి సుభిక్షంగా పాలించాలి అని అలాంటి వాళ్ళని, ధర్మం ఎవరి దగ్గర ఉందో వాళ్ళని రాజుని చేస్తూ. అందుకే మనం కృష్ణ స్తోత్రంలో కూడా కృష్ణం వందే జగద్గురు అని జగద్గురు అంటాం. కృష్ణుడు, రాముడు కూడా గురువు దీనిలా కాకపోయినా తను కూడా వచ్చి ధర్మం ప్రతిష్టాపించి తన ధర్మ మార్గంలో వెళ్ళాడు. నాన్నగారికి అంటే తన తండ్రికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, ధర్మంగా ఉండాలి, ఒక మాట ఒక పత్ని, ఒక మాట ఒక పత్ని ఒక బాణం, ఇవన్నీ కూడా ధర్మాలు పెట్టుకుని వచ్చాడు. ప్రేమతో ఒకళ్ళు వచ్చారు అవతార తత్వాలు, లేకపోతే ధర్మం ప్రతిష్టాపించడానికి ఒకళ్ళు వచ్చారు, అట్లా అట్లా రకరకాల దీంతో. ఆదిశంకరులు ఎంత చిన్న వయస్సు, 32 సంవత్సరాల్లో ఎంత చేశారండి అసలు. ఆయన చెయ్యండి, టచ్ చేయండి అంటూ ఉపనిషత్ భాష్యాలు కానీ, సౌందర్య లహరి, శివానంద లహరి, తర్వాత ఇట్లాంటివన్నీ గ్రంథాలని రచించి భక్తి జ్ఞాన వైరాగ్యాలని కూడా చాలా పెంపొందిస్తూ, తర్వాత ఆ శిష్యుడికి కూడా ఏం చెప్తారంటే, ఒక చిన్న ఇన్స్టెన్స్ గుర్తొస్తుంది నాకు ఆదిశంకరులు అనుకోగానే. గురువు అనేవాడు ఉత్తమ గురువు ఎలా ఉండాలో చెప్పడానికి చెప్తూ 10 మంది 15 మంది శిష్యులు ఉంటారు ఆయన దగ్గర కూడా. అందరికీ కూడా ఈ జలసి అనేది ఉంటుంది. ఒక అతనికి అసలు అందులో ఆ తోటకుడి పేరు ముందు గిరి, అతనికి ముందు విద్య సరిగ్గా రాదు, అందుకని మిగతా వాళ్ళందరూ హేళన చేస్తూ ఉంటారు ఆయన్ని. అయితే అది కూడా గమనిస్తారు శంకరులు. గమనించి ఆయనకి ఏదో మామూలు వేరే పనులన్నీ చాలా బాగా, గురు శుశ్రూష మటుకు చాలా బాగా చేసుకుంటూ ఉంటాడు, విద్య మటుకు అంత ఇదిగా వీళ్ళలాగా తొందరగా రాదు తనకి. అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటే ఒకరోజు తను ఏదో ఒకటి చెప్పి, అది వీళ్ళకి తన అడిగిన క్వశ్చన్కి ఆయన రిప్లై ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ నోర్లు మూతపడతాయి. తోటక ఇదేదో దీనికి సంబంధించింది అడిగినప్పుడు, అప్పటి నుంచే తనకి తోటక ఆచార్య అని చెప్పి అది పేరు రావడం అది జరుగుతుంది. ఆయనకి ఎంత గురు అంటే ఇంకో ఇన్స్టెన్స్లో కూడా చెప్తారు, గురువుగారు ఎంత వాన పడుతుంటే తోటక రా అంటే అవతల నది నుంచి దాటి, అక్కడ నది ఉందని కూడా చూడకుండా గురువుగారు పిలిచారని గబగబా వచ్చేస్తూ ఉంటే, కింద తనకి కాళ్ళ కింద ఇబ్బంది లేకుండా కమలా పూలు ఒక్కొక్కటి వచ్చి కలువ పూలు ఉంటే ఆ కలువ పూల మీద కాళ్ళు పెట్టుకుంటూ వచ్చేస్తాడు. ఎలా వచ్చాడో కూడా తనకు తెలియదు. సరెండర్, అబ్సల్యూట్ ఫెయిత్ అండ్ సరెండర్ ఇన్ గురు. ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళని ఉత్తమ శిష్యుల్లాగా వాళ్ళు గురువులు గ్రహించి వాళ్ళని ఒక మార్గంలో పెడతారు. అలాగా శంకరాచార్యులు తర్వాత మనకి చెప్పుకోవడానికి ఈ యుగంలోకి వస్తే మనకి చాలా చాలా మంది గురువులు ఉన్నారు. అంటే ఆయన చెప్తారు కదా, కలియుగంలో నామస్మరణని మించిన తరుణోపాయం లేదు అని చెప్తారు. యుగ ధర్మాలని బట్టి సత్యయుగం నుంచి కూడా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది. కలియుగంలో ఏమీ చేయక్కర్లేదు, నువ్వు యజ్ఞాలు చేయక్కర్లేదు, తర్వాత పెద్ద పెద్ద జపాలు తపాలు అవి కూడా చేయక్కర్లేదు, నామస్మరణ. ఇప్పుడు నిన్న తొలేకాదశికి మనం పాండురంగ విఠల్ దీనికి పండరీపూర్ గురించి తీసుకుంటే గనక, అసలు విఠల అనుకుంటూ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తున్నారు ఇవాళ రేపు. ఆ విఠల అనడం వల్ల హార్ట్కి బ్లాక్ అయిన ఇవన్నీ కూడా ఎంత ఈజీగా ఓపెన్ అయిపోతాయి అని మెడికల్గా. 2 చేతులు చప్పట్లు కొడుతూ విఠల అనడం వల్ల, ఆ విఠల అని ఉచ్చరించడంతో నర్వస్ సిస్టంలో ఉండే బ్లాక్స్ అన్నీ పోతున్నాయి. వీళ్ళు వార్కారీలు అని చెప్పేసి నడుచుకుంటూ కొన్ని 100 కిలోమీటర్లు నడిచి పండరీపూర్ చేరతారు.
కృష్ణుడి దర్శనం కోసం నిన్నటి రోజులకి. అలా ఇప్పటికీ కూడా అలా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు మనకి భక్త తుకారాం అనుకోండి, వీళ్ళందరూ కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు భక్తి చేసుకుంటూ వాళ్ళ అభంగులు రాసుకోవడము, లేకపోతే తత్వాలు రాసుకోవడం, గ్రంథాలు రాసుకోవడం, వాళ్ళ వరకు వాళ్ళు భక్తిగా ఉండడం చేశారు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు వీళ్ళందరూ మరి వాళ్ళు సంగీత సామ్రాజ్యంలో గురువులు వాళ్ళు. అంటే వాళ్ళు బోధించలేదు, వాళ్ళు తన్మయం చెందుతూ వాళ్ళు చెప్తున్నవి విన్న శిష్యులు గ్రంథస్థం చేసి వాటిని కొన్ని వందల సంవత్సరాలైనా ఇంకా కాపాడుతూ వస్తున్నారు. వాళ్ళు కూడా గురువులే కదా. అలాంటి వాళ్ళు కూడా అంటే మోక్ష మార్గంకి సంగీతం ఒకటే తీసుకెళ్తుంది అని చెప్పారు కదా. కళలన్నీ కూడా మనకి ఈ 4 వీటిల్లోనూ అన్నిటి వరకు తీసుకెళ్ళలేవట. మనకి ఒట్టి మోక్షం మనం చేరాలంటే సంగీతం ద్వారానే అంటారు. ఇప్పుడు మనం త్యాగరాజస్వామిని గనక గురువుగా అనుకుంటే మనకి చెప్తారు, ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నా కూడా తరించడానికి మిగిలిన విద్యలన్నీ ఎంతవరకు అంటే ఈ 3 వరకే మనని చేరుస్తాయట. సంగీతం ఒకటే మనని మోక్ష మార్గంలోకి తీసుకెళ్తుంది అంటారు. అలా ఆయన మోక్షం పొంది ఆయన శిష్య పరంపరకి అందరూ దాని మీద నమ్ముకుని ఆ విద్యని నేర్చుకుని ఫాలో అవుతున్న వాళ్ళని మోక్షం చేరాలంటే సంగీతమే సాధనం అని తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి అలా త్యాగరాజస్వామి, ముత్తుస్వామి వీళ్ళందరూ కూడా ట్రినిటీ మ్యూజిక్లో వాళ్ళు కూడా గురువులే. దత్తాత్రేయ స్వామి తీసుకుంటే మనకి ఎన్నో అవతారాలు, అసలు దాని గురించి విడిగా మనం ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే దత్తాత్రేయుడి అవతారం గురించి మాట్లాడాలంటే అసలు మనకి చాలా టైం కావాలి. 24 రకాల అవతారాలు అవన్నీ ఇంకోసారి మనం విడిగా చెప్పుకుందాం. ఇప్పుడు ఊరికనే ఆ అవతారంలో పరంపరలోనే షిరిడి సాయిబాబా, తర్వాత మనకి సత్యసాయిబాబా దత్తుడు అవతారాలుగా వచ్చినవి. సత్యసాయిబాబా అంటే వీళ్ళ అవతారాలుగా వచ్చినప్పుడు నాకు కనిపించేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఉన్నారు గురువులు, ఏమంటారు మనకి జగ్గి వాసుదేవ్ అనుకోవచ్చు, లేకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు అనుకోవచ్చు, మనకి రవిశంకర్ గురూజీ, చాలామంది వాళ్ళందరూ కూడా వాళ్ళకి హగ్గింగ్ మదర్ అంటాం, విజయేశ్వరి దేవి, అలా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాత అమృతానందమయ్యి అని ఉన్నారు. ఆవిడెప్పుడు నవ్వుతూ ఉంటారు, చక్కగా ప్రేమగా అందరినీ ప్రేమతత్వంతో దగ్గర తీసుకుంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తర్వాత మనం పీఠాధిపతుల్ని మర్చిపోతే ఎట్లాగా. పీఠాధిపతులు ఇంతమంది ఉన్నారు. శృంగేరి వాళ్ళైతే ఏంటి, కంచి పరమాచార్యుల వాళ్ళ అనుష్ఠానంగా వస్తున్నదైతే ఏంటి, వీళ్ళందరూ కూడా గణపతి సచ్చిదానంద గారు ఆరోగ్యానికి, తర్వాత మెడిటేషన్ ద్వారా వీటి ద్వారా ఆరోగ్యంకి, సంగీతం ద్వారా రోగాలకి ఎంతో సేవ చేస్తున్నారు. వీళ్ళందరికీ కామన్గా మనం గమనించేది ఏంటంటే గురు పరంపరలో 3 క్వాలిటీస్ నాకు బాగా తెలుస్తాయి. ఒకటి ఏంటంటే శాశ్వతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు, ఎప్పటికీ ఉండేటట్టుగా వాళ్ళు చేసే వాళ్ళ బోధనల ద్వారా. రెండోది సమాజ సేవ, వాళ్ళకి కాకుండా నిస్వార్థంగా ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమాలు చాలా చేస్తారు. అలా అనుకున్నప్పుడే నాకు పుట్టపర్తి సాయిబాబాది చాలా 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 వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా జర్నీ పుట్టపర్తి సాయిబాబా గారితో ఎప్పుడు మొదలైందంటే, చిన్నప్పుడు నాకు తెలియని వయసులో మా అమ్మగారు బూరుగుల రామకృష్ణారావు గారు ఇక్కడ ఉండంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆయన వస్తున్నారన్నప్పుడు మేము ఆ టైంలో పి సుశీల గారి సిస్టర్ వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. సింగర్ పి సుశీల ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ రామకృష్ణ దాస్ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం హిమాయత్ నగర్లో. ఆ టైంలో ఉన్నప్పుడు అమ్మ నన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడం, నాకు 3-4 ఏళ్ళ కంటే ఉండవు, ఏదో వేగ్గా గుర్తుంది. ఒక ఆరెంజ్ డ్రెస్లో కొంచెం పొట్టిగా ఒక ఆయన, ఎక్కువ జుట్టుతో ఒక ఆయన, ఏదో చిన్నగా లీలగా అంతే చూసాం వచ్చేసాం. అప్పుడు మొదటి బీజం పడి ఉండొచ్చు. తర్వాత మా నాన్నగారు అమ్మమ్మ మా ఇంట్లోనే ఉండడం, మాతో పాటు 100 ఏళ్ళు బతికారు ఆవిడ, పెద్ద ఆవిడ కాలనీలో ఎక్కడైనా భజనలు అవి అయితే పుట్టపర్తి సాయిబాబా భజనలు వాళ్ళు వచ్చి పిలుస్తూ ఉంటే చేయి పట్టుకుని నేను తీసుకెళ్ళడం. చిన్నపిల్లని కాబట్టి నాకు భజనలో కూర్చోవడం ఇంట్రెస్ట్ లేక ప్రసాదం టైంకి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయి మళ్ళీ అమ్మమ్మని వెనక్కి తీసుకొచ్చేటప్పుడు ప్రసాదం తీసుకుని అమ్మమ్మని వెనక్కి తీసుకురావడం. నగర సంకీర్తన చేసేవాళ్ళు కాలనీలో. పొద్దున్న నిద్రపోతూ ఉన్నప్పుడు చెవుల్లో ఆ భగవంతుడి నామం పొద్దున్నే పడడం. అంటే ఊరికే అబ్బాయి ఏంటి ఇప్పుడు ఇంత పొద్దున పాడుతున్నారు అనుకునేవాళ్ళం, కానీ ఆ వయసులో దాని గురించి అంత తెలియదు మనకి. అట్లా అప్పుడు పడిన బీజం మళ్ళీ నాకు 1993 నుంచి 92 నుంచి బాగా చాలా, అంటే ఆయన నాకు ఎన్నోసార్లు ఆయన అనుగ్రహం ప్రసాదించడం, మేము దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా ఎంతో క్లోజ్ దీని నుంచి ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు చూడడం, ఎక్స్పీరియన్స్ చేయగలగడం. నాతో ఆయన మాకు ఒక 3 సార్లు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడము, అందులో మనకి సంబంధించిన పర్సనల్ వీటితో పాటుగా ఆధ్యాత్మికమైన విషయాల్ని ఎన్నిటినో బోధ చేయడం.